నేపాల్లో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. టిబెట్ సరిహద్దు నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన వరదతో బోటేకోసి నది మహోగ్ర రూపం దాల్చింది. రసువా పర్వత జిల్లాల్లో వరద ఉధృతికి ఇళ్లు వంతెనలు కొట్టుకుపోగా పలు గ్రామాలు మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు 394 మంది పర్యాటకులు గల్లంతైనట్లు సమాచారం. వీరిలో 300 మంది వరకు విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిలో 40 మంది వరకు ప్రవాస భారతీయులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు 100 మందికి పైగా భారతీయులు గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే 93 మంది నేపాల్ జాతీయుల ఆచూకీ లభించడం లేదని సమాచారం. అయితే ఈ సంఖ్యలపై అధికారికంగా పూర్తి స్పష్టత రావాల్సింది. హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రాంతాలు కూడా వరద ధాటికి దెబ్బతిన్నాయి. గల్లంతైన వారి కోసం సహాయక గాలింపు చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన వరద నేపాల్లో భారీ విధ్వంసం సృష్టించింది. బోటేకోసి నదిలో నీటి మట్టం అనూహ్యంగా పెరగడంతో రసువా జిల్లాలోని టిమురే, స్యాబ్రుబేసి ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇళ్లు, మార్కెట్లు, ఇతర ఆస్తుల్లోకి వరద నీరు చేరింది. వరద ఉధృతికి వాహనాలు, సామాగ్రి కొట్టుకుపోగా ఓ వంతెన కూడా ధ్వంసమైంది. టిమురే బోర్డర్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న 9 మంది పోలీసులతో వరదల తర్వాత సంబంధాలు తెగిపోయాయని, వారు గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. వరద తీవ్రతకు రసువాలోని ఓ హైడ్రో పవర్ ప్రాజెక్టు కొట్టుకుపోగా చిలిమే జల విద్యుత్ ప్రాజెక్టుతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే మొత్తం ఎంత నష్టం జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రసువా జిల్లా కేంద్రం పరిసరాల్లో భారీ వర్షాలు లేకపోయినా బోటేకోసి నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. అసలు ఈ ఆకస్మిక వరదకు కారణం ఏంటి అనే దానిపై అధికారులు దృష్టి పెట్టారు. ఎత్తైన ప్రాంతంలోని గ్లేజియర్ సరస్సు నుంచి ఒక్కసారిగా భారీగా నీరు విడుదలై ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బోటేకోసి ఉప్పొంగడంతో దిగువనున్న త్రిశూలి నదికి కూడా వరద ముప్పు పెరిగింది. దీంతో రసువా, నువాకోట్, దాదింగ్, గోర్ఖా, చిత్వాన్ జిల్లాలో నదీతర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం చేశారు. మనం చూడొచ్చు విజువల్స్లో అక్కడ జనం అంతా కూడా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. బయట ఆ వరద వస్తున్న ఆ విజువల్ చూడండి. ఒక్కసారిగా వరద ఉధృతితో మొత్తం తుడిచిపెట్టుకున్నట్టుగా కూడా చెట్టు పుట్ట లేదు, ఇల్లు మొత్తం అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితిని మనం ప్రైమ్ 9 స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. నదీ తీర ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు. పరిస్థితి ప్రమాదకరంగా మారితే వెంటనే సురక్షితంగా ప్రాంతాలకి తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. అటు త్రిశూలి నదిలోకి వెళ్లొద్దని, చేపల వేటకు దూరంగా ఉండాలని, నదీ తీరాల్లో పనులు చేయవద్దని అధికారులు హెచ్చరించిన పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రైమ్ 9 స్క్రీన్ పైన ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసి వచ్చినటువంటి అలలాగా సెకండ్ల వ్యవధిలోనే దూసుకొచ్చిన ఆ వరద ప్రవాహానికి అక్కడంతా కూడా ఆ ఇళ్ళు, వాకిళ్ళు, అక్కడ అలానే ఆ జనం మనం విజువల్స్లో చూడొచ్చు పరుగులు పెడుతున్న పరిస్థితి. ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతికి మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్టుగా అయిపోయింది ఈ పరిస్థితి. ఇప్పుడు మనం ఇంకో విజువల్ చూస్తూ ఉన్నాం ప్రైమ్ 9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్. అక్కడ ఉన్నటువంటి వాహనాలు అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో కురిసిన ఆ వర్షానికి ఫ్లాష్ ఫ్లడ్ అనేది మొత్తం అక్కడ ఉన్నటువంటి నగర జీవనాన్ని మొత్తం కూడా అస్తవ్యస్తం చేసేసింది. ఎంతమంది చిక్కుకున్నారో మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. అంతకుముందు ఉన్న విజువల్ చూడొచ్చు. అలానే ఇప్పుడు ఒక్కసారిగా వచ్చినటువంటి భారీ వరదకి మొత్తం ప్రాజెక్టులు, ఇళ్ళు, వాకిళ్ళు, చెట్లు మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ ధ్వంసమైపోయిన పరిస్థితి, మొత్తం తుడుచుకుపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో భారీ రెస్క్యూ ఆపరేషన్కు నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం మనం చూడొచ్చు. అంతకుముందు ఎవరి పనుల వాళ్ళు బిజీగా రవాణా అంతా జరుగుతూ ఉంది, ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కానీ ఒక్కసారిగా వచ్చినటువంటి అక్కడ వర్షం అది కూడా లేదు, పైన టిబెట్ ప్రాంతంలో కురిసినటువంటి
ఆ ఫ్లాష్ ఫ్లడ్ ఏదైతే ఉందో ఆ వర్షానికి ఒక్కసారిగా వచ్చి మనం చూడొచ్చు మొత్తాన్ని తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఆ పొగ అంతా కూడా కమ్మేసి వ్యాపించినటువంటి పరిస్థితి. చాలా భీతావహ భయావహ దృశ్యాల్ని మనం ప్రైమ్ 9 స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. అటు నేపాల్ ఆర్మీ, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీసులు రంగంలోకి దించాలని ప్రధానమంత్రి బాలెన్ షా ఆదేశించిన పరిస్థితి. ఇతర జిల్లాల నుంచి కూడా అదనపు భద్రతా సిబ్బందిని రసువాకు తరలిస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీతో పాటు మెడికల్ టీమ్స్, స్కౌట్స్, రెడ్ క్రాస్ బృందాలు కూడా ప్రస్తుతం సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి. అదనపు అంబులెన్స్లు, వైద్య సిబ్బందిని కూడా ప్రభావిత ప్రాంతాలకు ప్రస్తుతం పంపిస్తూ ఉన్నారు. మొత్తం మీద నేపాల్లో అయితే ఒక భీతావహ దృశ్యాలనైతే మనం చూస్తూ ఉన్నాం. కళ్ళ ముందే గతంలో ఇలాంటి వర్షాలు వరదలు వచ్చినా కూడా సెకండ్ల వ్యవధిలోనే మొత్తం తుడిచిపెట్టుకుపోయిన భయానక దృశ్యాల్ని మనం ప్రైమ్ 9 స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. ఉత్తర నేపాల్ను మరోసారి ప్రకృతి విపత్తు వణికిస్తోంది. టిబెట్ సరిహద్దు వైపు నుంచి భోటే కోసి నదికి ఒక్కసారిగా పోటెత్తిన భారీ వరద రసువా జిల్లాలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఇవాళ ఉదయం 9 గంటల సమయంలో నదిలో నీటి మట్టం అనూహ్యంగా పెరగడంతో శ్యాబ్రుబేసి, టిమురే సరిహద్దు ప్రాంతాలు వరద ప్రవాహంలో చిక్కుకున్నాయి. మనం ఆ విజువల్స్ని కూడా మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ కూడా తునకల్లాగా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అసలు ఒకప్పుడు ఇక్కడ ఒక ప్రాంతం ఉండేదా అన్న రేంజ్లో కూడా అక్కడ భయానక దృశ్యాలు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి. గ్రామాలు, ఇళ్ళు, వాహనాలు, వంతెళ్ళు, రోడ్లు, విద్యుత్ వ్యవస్థతో పాటు హైడ్రో పవర్ ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ఎక్కడికక్కడ బ్రిడ్జ్లు, అంటే అనుసంధానంగా ఉండేటువంటి బ్రిడ్జ్లు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాన అవి కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఎటు సేఫ్ ప్లేస్కి వెళ్ళలేనటువంటి భయానక దృశ్యాలు. వందల వేల ఎంతమంది చనిపోయారో తెలియదు. ఇందులో విదేశీయులు ఉన్నట్టు తెలుస్తోంది. భారతీయులు కూడా కొంతమంది అక్కడ ఆ ప్రదేశాలు చూడడానికి వెళ్ళిన వారు కూడా ఇందులో చిక్కుకొని కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. ఎంత మేర ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది ఇప్పుడే అంచనా వేయలేకపోతూ ఉన్నారు. సుమారు 60 ఇళ్ళు, 2 వంతెనలు కొట్టుకుపోయినట్లు కూడా తెలుస్తోంది. నీటి ప్రవాహం ఒక్కసారిగా భారీ స్థాయిలో పెరగడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. టిబెట్ వైపు నుంచి భోటే కోసిలోకి భారీ వరద ప్రవేశించినట్లు నేపాల్ అధికారులు చెప్తున్నారు. అంటే ఇది కేవలం స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వచ్చిన సాధారణ వరదగా కాకుండా ఎగువ ప్రాంతం నుంచి ఒక్కసారిగా వచ్చిన భారీ నీటి ప్రవాహంగా కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అక్కడేదో ప్రమాదం జరిగింది, పొగ అలుముకుంది అన్నట్టుగా కూడా దృశ్యాలు ఉన్నప్పటికీ కూడా భారీగా వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్ కారణంగా కూడా ఉన్న ఇల్లులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతర నిర్మాణాలు, ప్రాజెక్టులు కావచ్చు, మొత్తం ఎక్కడికక్కడ నదిలో ఆ వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఎటు అక్కడున్నటువంటి జనజీవనం ఎటు తప్పించుకోలేని పరిస్థితి సెకండ్ల వ్యవధిలోని జరగడంతో భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్లుగా మనకు అర్థమవుతోంది. ఆకస్మిక వరద, ఎగువ ప్రాంతంలో ఏం జరిగిందన్న దానిపై స్పష్టత వస్తే తప్ప అసలు ఏం జరిగిందో కూడా చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొంది.
నేపాల్ను మెరుపు వరదలు వణికించాయి. బుధవారం ఉదయం ఉత్తర నేపాల్లో వరదలు సంభవించగా సరిహద్దుల్లోని పలు గ్రామాలు కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. ఇళ్లు, బ్రిడ్జిలు, ప్రాజెక్టులు, మార్కెట్ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లింది. వాహనాలు కొట్టుకుపోయాయి. టిబెట్ వైపు ఉన్న బోటెకోసి నది ఈరోజు ఉధృతంగా ప్రవహించింది. నీటి ప్రవాహం పెరగడంతో రసువా జిల్లాలోని పలు గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతై ఉండొచ్చని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామాలతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కూడా నీట మునిగాయని రసువా జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రాణ ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మృతుల సంఖ్యపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని కూడా తెలిపారు. పర్వత ప్రాంతం కావడం, రోడ్లు, వంతెనలు దెబ్బతినడం కూడా నష్టం అంచనా, సహాయక చర్యలకు సవాల్గా మారుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.